అందరికీ నమస్కారం. ఈరోజు దేశమంతా ఒకటే చర్చ జరుగుతుంది. డీలిమిటేషన్. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి అనేది సింపుల్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 82 అనేది ఏంటో ముందు మనకు తెలియాలి. అది తెలిస్తే డీలిమిటేషన్ ఏంటి అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఆర్టికల్ 82 భారత రాజ్యాంగం ఏం చెప్తుందనంటే, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరపాలి అని చెప్పేదే ఆర్టికల్ 82. అయితే ఆ జనాభా లెక్కలు జరిగినప్పుడల్లా, అంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరిగినప్పుడల్లా ఆ హెచ్చు తగ్గులను బట్టి, అంటే జనాభాలో తగ్గుదలను బట్టి పార్లమెంటు మరియు అసెంబ్లీ స్థానాలను సర్దుబాటు చేయడమే ఈ యొక్క డీలిమిటేషన్. అంటే జనాభా లెక్కల ప్రాతిపదికన ఎంపీ స్థానాలు కానీ ఎమ్మెల్యే స్థానాలు కానీ వాటిని అడ్జస్ట్ చేయడం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీని తీసుకుందాం ఎంపీకి సంబంధించి. ఎగ్జాంపుల్, ఒక మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, లేకపోతే ఒక కడప కాన్స్టిట్యున్సీ తీసుకుందాం, ఇంకేమైనా కావచ్చు. అంటే ఒక కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద సపోజ్ 15 లక్షల జనాభా ఉందనుకుందాం, ఇంకొక కాన్స్టిట్యున్సీ కింద 50 లక్షల జనాభా ఉందనుకుందాం. అంటే ఈ బ్యాలెన్స్ అనేది లేకపోవడం మూలంగా అది డెమోక్రటిక్ ప్రాసెస్కు విరుద్ధం అనే విధంగా ఈ యొక్క డీలిమిటేషన్ తీసుకురావడం జరిగింది. అంటే ఇంచుమించు ప్రతి ఎంపీకి అంటే సమాన రేషియోలో జనాభా అనేది డివైడ్ అయ్యి వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలి అనేదే ఈ యొక్క డీలిమిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఒక ఎంపీకి 50 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహించి, ఇప్పుడు మల్కాజ్గిరి చూస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఉంటుంది. అదేవిధంగా వేరే చూసామనుకో కొన్ని చిన్నగా ఉంటాయి నియోజకవర్గాలు. సో కాబట్టి ఇలా ఉండకూడదు అని చెప్పి ఈ యొక్క డీలిమిటేషన్ తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు వేసి దానికి అనుగుణంగా ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ డీలిమిటేషన్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది అని అంటే, మనకు 1951లో ఫస్ట్ జనాభా లెక్కలు అనేది జరిగాయి. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కూడా అలాగే జనాభా లెక్కలు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఒక భారతదేశం అనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఈ డీలిమిటేషన్ అనేది పక్కా చేస్తుంది. అంటే జనాభా లెక్కలను చేసుకొని ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ అనేది మన దేశమే కాదు, చాలా దేశాలు కూడా, అన్ని దేశాలు కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రక్రియను పాటిస్తూ ఉంటాయి. అయితే మనకు 1951లో ఫస్ట్ జనాభా లెక్కలు జరిగాయి. ఆ తర్వాత 10 సంవత్సరాలకు ఒకసారి, అంటే 1961లో జరిగాయి, 1971లో జరిగాయి, 1981లో జరిగాయి, 1991లో జరిగాయి, 2001లో జరిగాయి, మళ్ళీ 2011 వరకు కూడా జనాభా లెక్కలు అనేది జరిగాయి. అంటే 2011 తర్వాత మళ్ళీ ఎప్పుడు రావాలి? 2021లో రావాలి. కానీ ఆ 2021లో జనాభా లెక్కలు అనేది జరగలేదు. అంటే ఏవైనా కారణాలు కావచ్చు, కోవిడ్ ఉండొచ్చు, దానివల్ల మన దేశంలో జనాభా లెక్కలు అనేది జరగలేదు. సో అయితే 1951లో జనాభా లెక్కలు మొదలయ్యాయి కాబట్టి 1951లో జనాభా లెక్కలు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 52లో డీలిమిటేషన్ చేశారు. అలాగే 1961లో మళ్ళీ జనాభా లెక్కలు చేశారు కాబట్టి ఆ జనాభా లెక్కల ప్రకారం 63లో మళ్ళీ డీలిమిటేషన్ చేశారు. అంటే అడ్జస్ట్ చేశారు, ఎంపీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీని అడ్జస్ట్ చేశారు. 51 తర్వాత 52లో చేశారు, 61 తర్వాత 63లో చేశారు, మళ్ళీ 1971 జనాభా లెక్కల ప్రకారం మళ్ళీ 73లో కూడా డీలిమిటేషన్ జరిగింది. అయితే మరి ఇప్పుడు చాలామంది విపక్షాలు ఉంటాయి, మరి వాళ్ళు అప్పట్లో కూడా డిస్కషన్లు పెట్టి గోల పెట్టి, అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. మరి అలా జరగలేదా అని అంటే 50 సంవత్సరాల క్రితమే ఇలాంటి డిస్కషను, గోలలు ఇవన్నీ జరిగి 1976లో జరగాల్సినటువంటి డీలిమిటేషన్ అనేది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అప్పుడు ఎమర్జెన్సీ కూడా ఉండే, ఎమర్జెన్సీలో కూడా జరగాల్సి ఉంటే ఇప్పుడు ఈ విపక్షాలందరూ కూడా వ్యతిరేకించడం మూలంగా అప్పుడు తను ఏం చేశారనంటే, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 42వ సవరణ ద్వారా, అంటే అమెండ్మెంట్ 42nd అమెండ్మెంట్ ద్వారా ఈ డీలిమిటేషన్ అనేది కొన్ని సంవత్సరాల వరకు చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని దాన్ని ఫ్రీజ్ చేశారు. అంటే ఎప్పటి వరకు ఫ్రీజ్ చేశారు వాళ్ళు అని అంటే 25 years వరకు ప్రస్తుతానికి ఈ డీలిమిటేషన్ మాటను, ఈ యొక్క టాపిక్ని కానీ ఈ యొక్క దాన్ని కానీ చేయకూడదు, అంటే ఆ ఊసే ఎత్తొద్దు అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో ఈ యొక్క అమెండ్మెంట్ని చేయడం జరిగింది. అంటే ఆ అమెండ్మెంట్ ప్రకారం ఏంటి అని అంటే, లోక్సభ సీట్లు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి, పెంచము, కొత్తగా డీలిమిటేషన్ ప్రక్రియ చేయము, కొత్తగా
స్థానాలను యాడ్ చేయమని చెప్పారనమాట. అంటే 25 years కోసం వాళ్ళు అప్పుడు ఫ్రీజ్ చేశారు. అంటే 1976లో ఫ్రీజ్ చేస్తే 1976 + 25 years అంటే ఎప్పటి వరకు 2001 వరకు వాళ్ళు చేసినటువంటి అమెండ్మెంట్ ఉంది. మరి 2001లో మళ్ళీ చర్చలు వచ్చాయి, డీలిమిటేషన్ చేయాలా అని చెప్పి మళ్ళీ చర్చలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ అప్పుడు వాడి వేడి చర్చలు అయిపోయిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ ఆలోచించి ఓకే మళ్ళీ ఒక 25 years వరకు దీన్ని ఏమి సవరణ చేయకూడదని చెప్పేసి మళ్ళీ అమెండ్మెంట్ చేయడం జరిగింది. అంటే అప్పుడు మళ్ళీ 2001లో అమెండ్మెంట్ చేస్తే మళ్ళీ 25 years వరకు ఈ డీలిమిటేషన్ ఊసెత్తకూడదు, డీలిమిటేషన్ గురించి ఏమొద్దు, తర్వాత చూసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 2001లో చేసినటువంటి ఆ అమెండ్మెంట్ 25 years కలుపుకుంటే ఇప్పుడు 2026 అంటే నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. అంటే నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు చేసినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఫ్రీజ్ చేయాలి అనేటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఆ అమెండ్మెంట్ అనేది 2026 సంవత్సరానికి అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ అనేది బయటికి రావడం జరిగింది. సో దానివల్ల అంటే నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ డీలిమిటేషన్ చేస్తే ఏమవుతుందంటే జనాభా లెక్కలు మళ్ళీ చేయాలి. జనాభా లెక్కల ప్రకారం హెచ్చు తగ్గులు లేకుండా అన్నిటినీ అంటే ఈక్వల్ ప్రపోర్షనేట్గా బ్యాలెన్స్ చేస్తూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు కానీ లేకపోతే ఎమ్మెల్యే సీట్లు కానీ నియోజకవర్గాలు కానీ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అది ఈ యొక్క డీలిమిటేషన్ యొక్క స్టోరీ. సో దాని తర్వాత అంటే కొన్ని రాష్ట్రాలు ఏకీభవించవచ్చు, కొన్ని రాష్ట్రాలు ఏకీభవించకపోవచ్చు. సో బట్ బిహైండ్ ద స్టోరీ డీలిమిటేషన్ అంటే అది. థ్యాంక్ యూ.